ఇప్పుడు మనలో కొన్ని విషయాలు చెప్పింది కానీ చాలా విషయాలు ఉన్నాయి చెప్పాల్సినవి. 66 మోసాలు అన్నారు కదా, 66 కాదు 96 ఉన్నాయి. చెప్పగా మోసాలు ఎన్ని ఉన్నాయంటే ఓన్లీ మాటలే పెట్టుబడి. రేవంత్ రెడ్డి నువ్వు ఏ పార్టీలోకి వెళ్ళొచ్చినావు, ఇలా ఎక్కడ గద్దెనెక్కినావు, ఏం మాట్లాడి గద్దెనెక్కినావు ఒక్కసారి దయచేసి నువ్వు ఆలోచన చేసుకో. రేవంత్ రెడ్డి బ్రదర్, నేను అడుగుతున్నా, నువ్వు సర్పంచ్, నేను ఒక సర్పంచ్ అని చెప్పాడు మా జయంతులాల్. నేను సర్పంచ్ గెలిచినా ఏమేం చేసినా ఊళ్ళో పోయి చూసుకో. సర్పంచ్లకు ఒక్క బిల్లు ఇవ్వలేదు, ఏడాది అయింది. మా నాయకులు బీజేపీ నాయకులు ఏడాది తర్వాత ఇవాళ మాట్లాడుతున్నాం, రోడ్డు ఎక్కిరని ఇవాళ ఈ యాడ్ నుంచి నీ పతనం స్టార్ట్ అవుతుందని చెప్పి రాసుకో బిడ్డ. ధర్మారెడ్డి కూడా ఇదే హెచ్చరించినాం మేము అప్పుడు కూడా. ఇవాళ ధర్మారెడ్డికి పట్టిన గతి ఇక్కడ ఉన్న రేవూరు ప్రకాష్ రెడ్డి కూడా పడుతుంది, రేవంత్ రెడ్డి కూడా పడుతుంది అని చెప్తున్నా. ఇలా ధర్మారెడ్డి గురించి ఒక్క మాట మాట్లాడుతున్నాడు ఇలా రేవూరు ప్రకాష్ రెడ్డి. మరి సర్పంచ్లకు బిల్లులు రావట్లేదు కదా, మరి మేము ఇప్పించినావా? ఆయన ఇయ్యలేదు, ఈయన ఇయ్యలేదు. అందుకే నేను పెనం మీదకి వెళ్ళిపోయి మేము పొయ్యిలో పడ్డట్టు అయిందని చెప్తున్నా. ఒక్క కాంట్రాక్టర్ కు బిల్లు ఇవ్వలేదు ఏడాదిలో. ఎవరికి ఇచ్చినావా రా నేను చూపి ఇవాళ అడుగుతాను నేను. ఫీజు రియంబర్స్మెంట్ లేదు, కాలేజీలు మూతపడే పరిస్థితి ఉంది. కాలేజీలు మొన్న 3 రోజులు మూసేసిన పిల్లల్ని అడుగుతున్నాయి. ఇలా మీకు ఫీజు రాక, ఫీజు రియంబర్స్మెంట్ రాక, టీచర్లకు జీతాలు ఇవ్వలేక, లెక్చరర్లకు జీతాలు ఇవ్వలేక కాలేజీలు మూతపడే పరిస్థితి ఉన్నది. రోడ్లు ఊసే కార్మికులకు ఇలా జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉన్నది. పారిశుద్ధ్య కార్మికులకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే నిధులే తప్ప ఒక్క రూపాయి బిల్లు కూడా నువ్వు ఇచ్చినట్టయితే మేము రాజకీయంలోకి ఉన్న వాళ్ళందరం తప్పుకుంటామని అడుగుతున్నా. కాబట్టి ఏడాది తర్వాత మేము అడుగుతున్నాం, ఎన్ని మోసాలంటే మా అక్క చెల్లెలను ఉచిత బస్సు పేరు చెప్పుకొని నువ్వు ఇవాళ వాళ్ళని మోసం చేసినావు. మహాలక్ష్మి పథకం కింద ఎవరికి గ్యాసులు కూడా రాలేదు. ఊళ్ళలో పోతే సర్పంచ్ సాబ్ మాకు గ్యాస్ ఉచిత గ్యాస్ 500 గ్యాస్ అన్నారు, అది రావట్లేదు అన్నారు. ఇన్సూరెన్స్ చెప్పినట్టు 2500 అన్నారు, 2500 రాలేదు. వృద్ధాప్య పెన్షన్ అన్నారు, కొత్త వాళ్ళకి ఏడాది కూడా పెన్షన్ ఇవ్వలేదు. ఇవాళ ఉన్న సన్నాసులు అని మళ్ళీ మాట్లాడతారు. మీరు సన్నాసులు, మీ సన్నాసులు ఏడాది కూడా ఒక్క కొత్త పెన్షన్ ఎందుకు ఇవ్వలేదు మీరు? ఇవాళ నేను అడుగుతున్నా, ఏడాది తర్వాత మేము మాట్లాడుతున్నాం. కాబట్టి కొత్త పెన్షన్లు ఎందుకు ఇవ్వలే? 4000 ఇస్తా అంటే మా అమ్మలక్కలందరూ ఇలా నిన్ను గద్దెనెక్కించి నుంచి ఏం చేసినావు? ఇవాళ వాళ్ళ గురించి పట్టించుకునే పరిస్థితి లేదు. ఇవాళ ఏమనంటే ఖాళీ కుండలు ఉన్నాయంటారు. నీకు ఎక్కేటప్పుడు ఖాళీ కుండలు ఉన్నాయా, నిండు కుండలు ఉన్నాయా నీకు తెలియదా? రేవంత్ రెడ్డి, నీ దొంగ మాటలు, నీ 420 మాటలు, 420 మోసాలు, 96 కాదు 66 కాదు 420 మోసాలు చేసి నువ్వు గద్దెనెక్కినావు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. ఇలా నువ్వు ఏమైతే చేస్తానో ఏడాది తర్వాత మీరు అడుగుతున్నా పదే ఎందుకంటే 30 సీట్లు కూడా రాలేదు. మాకు ఒక్క రాష్ట్రంలో 132 సీట్లు వచ్చినాయి, మహారాష్ట్రలో చూడండి. కాబట్టి కానీ ఇప్పటికి కూడా వాళ్ళ 6 నెలలు అవుతుంది వాళ్ళకి ఇయ్యక. కాబట్టి నేనేమంటున్నా, అక్క ఎంత మోసం కాదు, మిమ్మల్ని ఎంత మోసం చేస్తుందంటే రేపటి మన పిల్లలకు ఎంత అన్యాయం జరుగుతుందో మీరు ఒకసారి దయచేసి గమనించుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి అలా ప్రకాష్ రెడ్డి కూడా నేను అంటున్నా, నువ్వు ఎక్కడికి వెళ్ళవచ్చు, ఇక్కడ గెలిచినావు కదా, ఈ పథకాలను ఏం చేయదలుచుకున్నావో, ఏం అభివృద్ధి చేయదలుచుకున్నావో ఏడాది తర్వాత మేము అడుగుతున్నాం, నువ్వు చెప్పాలి. ఇలా ధర్మారెడ్డి గురించి నువ్వు ఒక్క మాట మాట్లాడట్లేదు. మీరిద్దరు ఒకటైపోయి ఇవాళ మీరిద్దరు ఒకటై మళ్ళీ ఇక్కడ పథకాలను ఒక్క రోడ్ వేసింది లేదు, మీరు ఒక అభివృద్ధి కార్యక్రమం చేసింది లేదు. ఆయన చేసిన ఈయనంటాను, ఈయన చేసిన ఆయన అంటాను. మీ తాత సొమ్ము మీ ఐఎస్ఎం పెట్టి డెవలప్మెంట్ చేసిన అని అడుగుతున్నా. ఈ పథకాలు మా దామరకు రోడ్డు డబల్ రోడ్డు అవుతుందని చెప్పి ధర్మారెడ్డి 4 ఏళ్ల కింద అన్నాడు. ఇప్పటిదాకా డబల్ రోడ్డు ఎందుకు కాలేదని నేను అడుగుతున్నా. ఒక బస్సు పోతే ఇంకో బస్సు 2 వీలర్ కూడా పోయే పరిస్థితి లేదు. కాబట్టి నేను అంటున్నా, ఇద్దరు ఒకటైన ఇవాళ వీళ్ళిద్దరు ఒకటై డ్రామాలు ఆడుతున్నారు. ఆయన మోసాలు ఎన్నున్నాయి, ఆయన దందాలు ఎన్నున్నాయి, నేను వచ్చినాక బయట పెడతాను. నువ్వు ఒక్కటన్నా బయట పెట్టినావు అధికారంలో ఉండి ఇవాళ ఏడాది తర్వాత. కాబట్టి దయచేసి మిత్రులారా గమనించండి, సమయం లేదు కాబట్టి ఎక్కువసేపు మాట్లాడలేకపోతున్నా, అందరూ క్షమించాలా. భారతదేశంలో ఇలా అతిపెద్ద పార్టీ బీజేపీ పార్టీ. రాబోయే కాలంలో కూడా ఇక్కడ బీజేపీ గెలుస్తుంది, బీజేపీ వస్తుంది. కాబట్టి కొద్ది రోజులు ఓపిక పట్టండి. మొత్తం కేంద్ర నిధులే. హనుమకొండ సిటీ తీసుకోండి, మున్సిపాలిటీ తీసుకోండి, ఇక్కడ మీ మున్సిపాలిటీ గానీ, కార్పొరేషన్ గానీ, గ్రామ పంచాయతీ గానీ 90% నిధులు కేంద్రంకి వెళ్ళి వస్తే సొమ్మొకటి సోకేకూడదు అంటున్నారు. ఇలా ఈటల రాజేందర్ గారు చెప్పారు, మీకు ఇందిరమ్మ ఇల్లు ఇస్తాడట. ఎన్ని డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిండమ్మా ఇక్కడ? ఎవరు? కేసీఆర్. ధర్మారెడ్డి ఎన్ని డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిండు ఈ పథకాల్లో, ఈ టౌన్ లో? మీరు చెప్పాలి. నేను అడుగుతున్నా, ఇచ్చిండా ఏమన్నా? ఒక్కడి కూడా ఇవ్వలేదు. సిగ్గులేని సన్నాసి ఒక్కడి కూడా ఇవ్వలేదు. ఈయనేం చెప్తున్నాడు? ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద లక్షల కొద్ది ఇండ్లు వస్తా అంటే మళ్ళీ ఏమంటాడు? ఇందిరమ్మ ఇల్లు అట. ఇందిరమ్మ ఎక్కడికెళ్ళి వచ్చింది? వీడికి ఎక్కడ కట్టించింది ఇందిరమ్మ మరి? కాబట్టి ఏడాది తర్వాత కూడా ఒక్క ఇల్లు కూడా కట్టియలేదు. కాబట్టి మనం ఎందుకంటే ఫస్ట్ చెప్పిన డైలాగే పెనం మీదకి వెళ్ళిపోయి ఇలా పొయ్యిలో పడ్డాం. దయచేసి మీరు ఆలోచించాల్సిందిగా కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు.